సినిమాల్లో హిట్ జోడీలుగా ఉన్న హీరో హీరోయిన్లు రియల్ లైఫ్ లో ఒక్కటవడం కామన్ అయినా మ్యారేజ్ తర్వాత కలిసి సినిమాలు చేయడం చాలా తక్కువ. 2007లో వచ్చిన సూపర్ హిట్ గురు తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మళ్ళీ కలిసి నటిస్తారనే వార్తలు వచ్చాయి. ఈ జంటకు 2007లోనే పెళ్లి కావడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూశారు. ఈ ప్రాజెక్టుకు ప్రహ్లాద్ కక్కర్ దర్శకత్వం వహిస్తాడని, అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్టు షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. నిర్మాత గౌరంగ్ దోషి మోసగాడని, సీరియస్ గా లేడని ప్రహ్లాద్ కక్కర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. బ్యాడ్ రెప్యుటేషన్ కారణంగా ఐశ్వర్య గౌరంగ్ పై నమ్మకం పెట్టుకోలేదని అతను వివరించాడు. గౌరంగ్ కమిట్మెంట్ లేకపోవడంతో అభిషేక్ బచ్చన్ కూడా ప్రాజెక్టును లైట్ తీసుకున్నాడని చెప్పాడు. చివరికి గౌరంగ్ దేశం విడిచిపోవడంతో సినిమా పూర్తిగా ఆగిపోయింది. ఈ సినిమా జరిగి ఉంటే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ను ఒకే సినిమాలో చూసే అవకాశం ఉండేదని ఫ్యాన్స్ భావించారు. చివరికి ఈ జంట మళ్ళీ 2010లో మణిరత్నం డైరెక్ట్ చేసిన రావణ్ సినిమాలో కలిసి నటించారు. కానీ అది పెద్ద సక్సెస్ కాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.